కనుక ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే, వీళ్ళు ఏం చెప్పారు అప్పటికప్పుడు, మహారాజా మేము పెళ్లిలో మామూలుగా దొంగ చెంబు అనే పద్ధతి మాకుంది. అంటే ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వాళ్ళు పెళ్లి కూతురు ఇంటికి వస్తారో అప్పుడు వాళ్ళకి తెలియకుండా ఒక దొంగగా చెంబు తీసుకొని వెళ్ళాలి. అది మీకు తెలియకపోయినా కూడా మీరు తీసుకున్నారు నిజంగానే, కాబట్టి మీకే అది ఆ బంగారు చెంబు మీరే తీసుకోండి, ఇంకా మాకొద్దు అని అన్నారు. వాళ్ళు అన్నారు, ఇదేంటిది వీళ్ళు చాలా పద్ధతులు పాటిస్తున్నారు, ఏమో బతికితే అతకదంటారు, మళ్ళీ ఇప్పుడేమో దొంగ చెంబు అంటారు అని అన్నారు. సరే ఏదైతేనేమి మనకు వస్తుంది కదా చెంబు, వాళ్ళకి కాదు కదా మనకే వస్తుంది కదా అని మళ్ళీ వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ వాసవి మాతతో అగ్నిగుండ ప్రవేశం చేస్తాము అని అన్నవాళ్ళంతా కూడా మేం చేస్తామని ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. అప్పుడు అమ్మవారు అందరికీ కూడా ఒక సంఖ్యను ఏర్పడింది. అంటే మీరు మొదటిగా అగ్నిగుండ ప్రవేశం నాతో చేయాలి, రెండవ సంఖ్య, మూడవ సంఖ్య, మొట్టమొదటిగా పెళ్లికుల గోత్రం, ఆ తర్వాత పునగశీల గోత్రం, ఆ తర్వాత ఎలిసెట్ల గోత్రం. ఈ విధంగా వాళ్ళకంటే ఒక నంబరింగ్ ఏర్పాటు చేసేస్తోంది అమ్మవారు. ఆ తర్వాత అమ్మవారు ఏం లేదు, శ్రీలక్ష్మి శుభలక్ష్మి శ్రీవాసవి లక్ష్మి సర్వశుభప్రదాయిని శ్రీయాది లక్ష్మి కళ్యాణి కాత్యాయని కనక మహాలక్ష్మి భవబంధ విమోచని శ్రీభాగ్యలక్ష్మి శ్రీలక్ష్మి శుభలక్ష్మి శ్రీవాసవి లక్ష్మి పావని పావని శ్రీవాసవి లక్ష్మి శ్రీవాసవి లక్ష్మి శ్రీవాసవి లక్ష్మి శ్రీవాసవి లక్ష్మి శ్రీవాసవి లక్ష్మి శ్రీలక్ష్మి శుభలక్ష్మి శ్రీవాసవి లక్ష్మి సర్వశుభప్రదాయిని శ్రీయాది లక్ష్మి శ్రీలక్ష్మి శుభలక్ష్మి శ్రీవాసవి లక్ష్మి